హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. నక్క తిక్క కుదిరింది. అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. పెద్ద కుందేళ్ల గుంపు కూడా ఒకటి ఉండేది వాటిలో. ఒక రోజున ఆ కుందేళ్ల దగ్గరికి నక్క ఒకటి వచ్చింది. ఈ విషయం తెలుసా మీకు? మన సింహరాజు గారికి ఏదో పెద్ద జబ్బు చేసింది. రాజవైద్యులు కోతిగారు ఆయనకు మందులిస్తున్నారు. ఆయన చెప్పారు, రోజూ ఓ కుందేలును ఆహారంగా తీసుకుంటే రాజుగారికి మంచిది, ఆరోగ్యం చక్కగా కుదురుకుంటుంది అని. అందుకని మిమ్మల్ని రోజుకొకరుగా తీసుకురమ్మని రాజాజ్ఞ అని చెప్పింది. కుందేళ్లకు మతిపోయింది. రాజుగారి రోగం కుందేళ్లకు శాపం అని అన్నీ విచారపడి రాత్రికి రాత్రే ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. మనం ఎవరం దొరకకుండా తప్పించుకుందాం, ఆయన ఏం చేస్తాడో చూద్దాం అన్నాయి కొన్ని కుర్ర కుందేళ్లు. ముసలి కుందేళ్లు వాటిని కసిరి, రాజుగారికి కోపం వస్తే మనందరినీ ఒకేసారి చంపేయగలడు, కాబట్టి మనమే మర్యాదగా ఒక్కొక్కరం వెళ్లడం మంచిది. అయినా రాజుగారి ఆరోగ్యం కంటే మించింది ఏముంటుంది పౌరులకి? మీ కుర్ర కుందేళ్లకు ఏమీ తెలీదు, ఊరుకోండి. మేం పెద్దవాళ్లం వెళ్తాం, రోజుకొకరం. ఒక వారం రోజుల్లో ఆయన ఆరోగ్యమూ కుదురుకుంటుంది, మీకు ఈ శ్రమ తప్పుతుంది అన్నాయి. కుర్ర కుందేళ్లకు ఆ మాటలు నచ్చలేదుగాని పెద్దల మాటకు ఎదురు చెప్పలేక ఊరుకున్నాయి. అట్లా ఆ మరుసటి రోజు నుండి ప్రతిరోజు తెల్లవారుతుండగానే నక్క వచ్చేది. తనతోబాటు ఒక కుందేలును వెంటబెట్టుకు వెళ్లేది. ఇట్లా ఒక వారం రోజులు గడిచాయి. ఆ రోజున కుందేళ్లకు కోతి ఎదురైంది అడవిలో. దాన్ని చూడగానే కుందేళ్లకు తమ సమస్య, అది ఎప్పటికీ పరిష్కారం అవుతుందోనన్న బెంగ గుర్తుకొచ్చాయి. వెంటనే అవన్నీ నేరుగా కట్టకట్టుకున్నట్టు కోతి దగ్గరికి వెళ్లి, రాజుగారికి జబ్బు తగ్గిందా అని అడిగాయి. కోతి ఏమీ అర్థం కానట్లు ముఖం పెట్టింది. రాజుగారికేం? చక్కగా ఉన్నారు. ఆయనకేం జబ్బు? రాజవైద్యుడిని, నాకు తెలియని జబ్బులు ఏమొచ్చినాయి ఆయనకు? ఈ పుకార్లు ఎవరు రేపుతున్నారో కనుక్కోవాలి. ఇంతకీ ఆయనకు జబ్బు చేసిందని ఎవరు చెప్పారు మీకు అని అడిగింది చికాకుగా. కుందేళ్లన్నీ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచాయి. ఓహో, ఇవన్నీ నక్క జిత్తులన్నమాట. సింహానికి ఆరోగ్యం బానే ఉంది, అయినా నక్క తమకు అబద్ధం చెప్పింది. రోజూ కుందేలునొకదాన్ని తీసుకువెళ్తుంటే సింహం కోసమే కదా అనుకున్నాం గాని, నిజానికి దారిలోనే ఆ కుందేలును చంపి తిని ఆకలిని తీర్చుకుంటోందన్నమాట ఈ జిత్తులమారి నక్క. ఆ ఆలోచనతో కుందేళ్ల గుండెలు దహించుకుపోయాయి. అంతలోనే అటుగా వచ్చింది నక్క. ఏంటి అల్లుళ్ళు, ఏదో మీటింగు పెట్టుకున్నట్టున్నారే మంచినీళ్ల బావి దగ్గర అంటూ. కుందేళ్లు ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. ఓ ముసలి కుందేలు గట్టిగా నవ్వి నక్కతో, నక్కబావా, నీకు 100 ఏళ్లు నిండుతున్నట్లున్నాయి. ఇప్పుడే మేమంతా నీ గురించి మాట్లాడుకున్నాం, అంతలోనే నువ్వు వచ్చేశావు. ఎట్లాగూ వచ్చావు కాబట్టి మా తాడులాగే ఆటలో నువ్వు కలువు. తాడును మా కుర్రవాళ్లంతా ఒక వైపు పట్టుకుని లాగుతారు, నువ్వు ఒక్కడివే ఒక వైపు పట్టుకుని లాగు. ఎదుటి వాళ్లను ఎవరైతే తమ వైపు లాగేసుకుంటారో వాళ్ళు గెలిచినట్లు. నీకు కూడా తెలుసుగా ఈ ఆట అన్నాయి. ఓ, తెలియకేమి, నేను ఒక్కడిని చాలు మిమ్మల్ని అందరినీ గెలిచేందుకు. కానివ్వండి మరి అన్నది నక్క. కుర్ర కుందేలన్నీ తాడుని గట్టిగా పట్టుకున్నాయి ఒకవైపున. మరోవైపున నక్క వాటన్నిటినీ తన వైపు లాగేయాలని చాలా బలంగా లాగసాగింది. కొంతసేపు ఆట రంజుగా సాగింది. చూస్తున్న కుందేలన్నీ ఉత్సాహంగా కేకలు పెట్టాయి. నక్క తనని తాను మర్చిపోయి శక్తినంతా వెచ్చించి లాగుతున్నది. అన్నీ సరిగా ఉన్నాయి అన్నప్పుడు ముసలి కుందేలు సైగను అందుకుని కుందేలన్నీ ఒకేసారి తాడును వదిలేశాయి. అంతే, నక్క విసిరేసినట్టుగా వెళ్లి వెనకాల ఉన్న బావిలో పడిపోయింది తాడుతో సహా. మోసపు నక్క పీడ విరగడైనందుకు కుందేలన్నీ పండగ చేసుకున్నాయి.